నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగారక గ్రహంపై జీవులు ఉండేవా? ఎర్ర గ్రహంపై వింత రాతి నిర్మాణం, డైనోసార్ గుడ్లు. కేంద్ర ఆర్థిక శాఖ దగ్గర పసిడి కొండ, గత 10 ఏళ్లలో దాదాపు 32,000 కిలోల గోల్డ్ సీజ్. భారీగా పతనమైన ఉల్లి ధరలు, రైతు కంట కన్నీరు, ఆదుకోవాలంటూ విన్నపాలు. దుష్ప్రచారం నమ్మద్దు, జగన్ అండ్ కోకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన అధికారులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాథ్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలను, వేద ఆశీర్వాదాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాథ్ శర్మ వెంట సూపరింటెండెంట్ రమేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి 106 ఫిర్యాదులు అందాయి. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేరుగా బాధితుల నుండి వినతులను స్వీకరించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, నాగభూషణం, సాదిక్ అలీ, సిఐలు ఇమ్రాన్ బాషా, హరిప్రసాద్, సంగమేశ్వర్, మురళి, శ్రీరాములు, మంజునాథరెడ్డి, శ్రీనివాసులు, ఎస్ఐ మెహబూబ్ బాషా మరియు ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగర ప్రజల భద్రత కోసం సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలులోకి తీసుకువస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వెల్లడించారు. ప్రపంచవ్యాప్త పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగర ప్రజల భద్రత కోసం సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలులోకి తీసుకువస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వెల్లడించారు. ఇటువంటి సిస్టమ్ ద్వారా హోటల్స్, లాడ్జీలు, గెస్ట్ హౌస్లు, పీజీలు తదితర ప్రదేశాలకు వచ్చే సందర్శకుల వివరాలు నమోదవుతాయన్నారు. వీటి ద్వారా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందని మీడియాకు తెలియజేశారు. మనము తిరుపతి జిల్లాలో తిరుపతి టౌన్లో ప్రధానంగా CVIRMS అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే CVIRMS అంటే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనకు టౌన్లో ఏదైతే సిటీలో ఏదైతే ఈ హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ మరియు జీఎస్టీలపై ప్రముఖ ఆడిటర్ డాక్టర్ సిఏ పల్గుణ కుమార్ ప్రసంగం అందరినీ ఆకట్టుకునింది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జీఎస్టీలపై 1 డే సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమం 3 ట్యాక్స్ విభాగాల అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుండి 400 మంది అసోసియేషన్స్ సభ్యులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖుల ప్రసంగాలు అందరికీ అవగాహన కల్పించాయి. ముఖ్య అతిథిగా తిరుపతి మేయర్ శ్రీ షారావు గారు వచ్చారు. కాబట్టి ప్రారంభం చేశారు. మేము సాయంకాలం వరకు కార్యక్రమం కొనసాగుతుంది. ఆడిటర్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రొఫెషన్ కత్తి మీద సాములాగా చేస్తామని అనేక ఇబ్బందులు పడతా. వీటిలో ఇప్పటికే అనేక రకాల సమస్యల్ని మేము కేంద్ర ప్రభుత్వం CBSE చైర్మన్ గారు కావచ్చు, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొన్ని సమస్యలు ఇప్పటికే పరిష్కరించడం
పంపించడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 41 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 9 మంది తమ సమస్యలు తెలుపగా 34 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. శ్రీనివాసపురంలో వీధి దీపాలు వెలగడం లేదని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రైవేట్ స్కూల్లో పేరు వస్తోంది, సరి చేయించాలని, రాయలవారి వీధి శ్రీనగర్లో తరచూ యూడిఎస్ బ్లాక్ అవుతోంది, మరమ్మతులు చేయాలని, హమీద్ నగర్లోని ఖాళీ స్థలం శుభ్రం చేయకపోవడంతో పాములు వస్తున్నాయి, శుభ్రం చేయించాలని, కొత్తపల్లి నందు సీసీ రోడ్లు వేసి త్రాగునీరు సరఫరా చేయాలని, వికలాంగ పింఛన్లు ఇప్పించాలని, ఐఎస్ మహల్ సమీపంలో రోడ్లపై చెత్త వేస్తున్నారని, మా స్థలంలో కంచిరాము అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నాడు, అడ్డుకోవాలని, బృందావన్ అపార్ట్మెంట్, అమర్ రాజా అపార్ట్మెంట్ వారు యూడిఎస్ నీరు పొలాల్లోకి వదిలేశారు, సరి చేయించాలని, ఆటోనగర్ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా చెత్త వేస్తున్నారు, అడ్డుకోవాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు రవి, ఏసీపీ మూర్తి, మధు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విద్యా వ్యవస్థకి నిలయంగా ఉన్న తిరుపతి కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వ యొక్క వైఫల్యం పూర్తిగా కనిపిస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి పేర్కొన్నారు. జిల్లాలోని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను, హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిరుపతి కేంద్రంగా రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరంలో ప్రభుత్వానికి సంబంధించిన సొంత డిగ్రీ కళాశాల లేకపోవడం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, వెంటనే 77 జీవోను రద్దు చేసి ప్రైవేట్ కాలేజీలో ఫీజుల నియంత్రణను అమలు పరచాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, ఉపాధ్యక్షులు అశోక్, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు హాస్టల్ విద్యార్థులు రేటుకి అనుగుణంగా మెస్ ఛార్జీలు లేవు. ఈరోజు కేవలం 500 రూపాయలు మాత్రమే ఈరోజు ఇస్తున్నారు. అంటే నేటి ధరలకు ఒక రోజు విద్యార్థి 50 రూపాయలతో 3 పూట్ల అన్నం ఏ విధంగా తింటారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే నేటి ధరలకు అనుగుణంగా నా విద్యార్థికి నెలకు 3,000 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి నెలకొన్నటువంటి అనేక సమస్యలు. తిరుపతి జిల్లా విద్యకు కేంద్రంగా మారినటువంటి తిరుపతి జిల్లాలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేకపోవడం చాలా సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తుంది. తిరుపతి జిల్లాలో రద్దు చేసిన, తగ్గించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని, తప్పుడు సర్టిఫికేట్లు ఇస్తున్న డాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అభివృద్ధి సంక్షేమంలో పూర్తిగా విఫలమైందని తిరుపతి జిల్లా సిపిఎం కార్యదర్శి వందవాసి నాగరాజు ఎద్దేవా చేశారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తొలగించిన, తగ్గించిన వికలాంగులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రంగాలతో పాటు కుదేలు చేస్తూ ఇప్పుడు వికలాంగులపైన పడడం సిగ్గుచేటని తెలిపారు. అదేవిధంగా 90% వికలత్వం ఉన్నవారికి 15,000 రూపాయల నుండి 6,000కి తగ్గించారని, జిల్లాలో అనేక మందికి పెన్షన్ రద్దు చేశారని, సుమారు 30 సంవత్సరాల నుండి పెన్షన్ తీసుకున్నారు వారికి కూడా అన్యాయం జరిగిందని చెప్పారు. రద్దు, తగ్గించిన పెన్షన్లు యథావిధిగా పునరుద్ధరించాలని, లేని పక్షంలో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వికలాంగులు, సిపిఎం నాయకులు జయచంద్ర, వేణు, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ద్రోహం చేసి, అన్యాయం చేసి, ఆ రకంగా 15 ఏళ్లుగా తీసుకుంటున్న పెన్షన్ ని 30 ఏళ్ళు, 40 ఏళ్ళుగా తీసుకున్న పెన్షన్ ని ఈరోజు పర్సంటేజ్ కావాలని తగ్గించి, డాక్టర్లను భయపెట్టి, డాక్టర్ని ప్రలోభ పెట్టి ఈరోజు ఈ రకమైన ద్రోహం చేస్తారు. ఏమి సంక్షేమం అండి మీది? మీరు చెప్పిన మాటకి ఈరోజు జరుగుతున్న దానికి ఏమైనా ఏ పోలిక ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దక్షిణాది బాబున నా 2 చేతులు లేదు కాబట్టి లేదని పింఛన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 40 కంటే తక్కువ పర్సెంట్ అనేసి పింఛన్ లేదు మీకు తొలగించడమైనదని నోటీస్ ఇచ్చారు. మేము ఎట్టా మీకు వికలాంగులుగా కనిపించలేదా?
ఏం దాచిపెట్టుకొని ఉన్నావా? ఇంకేదైనా ఉందా? ఏం చేయమంటావు మమ్మల్ని? బీపీ మండల్ జయంతిని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీపీ మండల్ జయంతిని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి డీబీఆర్ రోడ్లోని బిందేశ్వరి ప్రసాద్ మండలి విగ్రహానికి పూలమాలలు వేసి బీపీ మండల్కి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, కట్టమంచి చంద్రబాబు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీపీ మండల గారి జయంతి సందర్భంగా ఆయన చేసినటువంటి బీసీల కృషి అమోఘమైనది. ఆయన ఆశయాల కోసం, బీసీల కోసం ఎంతో త్యాగం చేసినటువంటి పుణ్యమూర్తి బిందేశ్వరరావు ప్రసాద్ గారి 106వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఆయన ఓబీసీ రిజర్వేషన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మెగా సిటీగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతి తుడా కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ విశాఖ, గుంటూరు, తిరుపతిలో పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులను ఆదుకుంటామని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులా భావిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందని అన్నారు. యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. జిఎస్టీలు పెరుగుతాయి, అనేక ట్యాక్సులు వస్తాయి. వాటి ద్వారా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగితే అటు సంక్షేమాలు చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమాలు, డెవలప్మెంట్ రెండింటిని ప్యారలల్గా తీసుకుంటున్నారు. అందుకనే అనేక కంపెనీలు రాష్ట్రానికి ఇన్వెస్ట్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల, వాళ్ళ పాలసీల వల్ల ఎంతోమంది రాష్ట్రం నుంచి ఇండస్ట్రీస్ వెళ్ళిపోయారు, ఎవరు రాలా. అయితే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఎంతోమంది వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ యాక్చువల్గా ల్యాండ్స్ ఇస్తున్నాం, బేసిక్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, సబ్సిడీ ఇస్తున్నాం. లెక్కలు చూస్తే చుక్కలు కనిపిస్తాయి, మాకో లెక్కుంది, కానీ బంగారం మాత్రం లెక్క పెట్టలేనంత ఉంది అంటోంది కేంద్ర ఆర్థిక శాఖ. 1 కాదు 2 కాదు, 1000 కిలోల బంగారం పట్టుబడింది. అది కూడా మన దేశంలోనే. నమ్మలేకపోతున్నారా? ఇది కేంద్ర ఆర్థిక శాఖ చెప్పిన పచ్చి నిజం. కిలో బంగారం చూసి ఉంటారు. నగల షాపుకు వెళితే 10 కిలోల నుంచి మహా అయితే 100 కిలోల బంగార నగల దాకా చూసి ఉంటారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ దగ్గరున్న పసిడి కొండను చూస్తే కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. దేశవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ బంగారం ప్రభుత్వం దగ్గర గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అది ఏకంగా పుత్తడి కొండంత అయ్యింది. గత 10 ఏళ్లలో అధికారులు సీజ్ చేసిన బంగారం అక్షరాల 31,772.34 కిలోలట. 2015 నుంచి 2025 దాకా పట్టుబడ్డ గోల్డ్ ఇది. అత్యధికంగా 2023 నుంచి 2024లో 4,971.68 కిలోల బంగారం సీజ్ చేశారు అధికారులు. దీనికి సంబంధించి 35,888 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కల్లో తెలిపింది. బంగారం అక్రమ తరలింపునకు సంబంధించి 2015 నుంచి 16లో 2,815 కేసులు నమోదు కాగా 2,972.07 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016 నుంచి 17లో కేసుల సంఖ్య 1,573కి తగ్గిన 1,520.24 కిలోల బంగారం పట్టుబడింది. 2017 నుంచి 18లో 3,131 కేసులతో పాటు 3,329.46 కిలోల బంగారం స్వాధీనం కాగా 2018 నుంచి 19లో కేసులు 5,092కి పెరిగి 4,292.29 కిలోల బంగారం సీజ్ చేశారు. 2019 నుంచి 20లో 4,784 కేసులు నమోదై 3,626.85 కిలోల బంగారం స్వాధీనం కాగా 2020 నుంచి 21లో కేసుల సంఖ్య 2,034కి తగ్గి
1944.39 కిలోల బంగారం మాత్రమే పట్టుబడింది. 2021 నుంచి 22లో 2236 కేసులతో 2172.11 కిలోల బంగారం స్వాధీనం కాగా 2022 నుంచి 23లో కేసులు 4619కి పెరిగి 4342.85 కిలోల బంగారం సీజ్ చేశారు. అత్యధికంగా 2023 నుంచి 24లో 6599 కేసులు నమోదు కాగా 4971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2024 నుండి 25లో కేసుల సంఖ్య 3005గా ఉండగా 2600.40 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంగారక గ్రహం ఎల్లప్పుడూ తన రహస్యాలతో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఈసారి కూడా అదే జరిగింది. నాసా క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై డైనోసార్ గుడ్లు జాడలను కనుగొంది. నాసా క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుతానికి ఇక్కడ ఆగి సిరలు, పగుళ్లను విశ్లేషిస్తోంది. ఆ తర్వాత అది కుకనన్కు వెళుతుంది. అక్కడ పొరలుగా ఉన్న రాళ్లను పరిశీలించే అవకాశం ఉంది. రోవర్ పరిశోధనలు గతంలో జీవం ఉండే అవకాశం గురించి కొత్త ప్రశ్నలను లేవనెత్తుతాయి. ఈ రాళ్లను ఆకృతి చేసిన ద్రవాలు ఎప్పుడైనా సూక్ష్మజీవులను పోషించాయా అనే ప్రశ్నకు ఆన్సర్ని శాస్త్రవేత్తలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సమాధానం శిలలోనే ఉంది. నిజానికి క్యూరియాసిటీ రోవర్ దాని హైటెక్ పరికరాలతో అంగారక గ్రహ ఉపరితలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మాస్ట్ క్యామ్ ఆ ప్రాంతం చిత్రాలను తీస్తోంది. ఇంతలో కెమ్క్యామ్ రాళ్ల రసాయన కూర్పును విశ్లేషిస్తోంది. దీనితో పాటు ఉపరితలం సూక్ష్మ నిర్మాణాన్ని సంగ్రహించడానికి మాహ్లీ, ఏపీఎక్స్ఎస్ వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే శాస్త్రవేత్తలు ఈ పెట్టె ఆకారపు శిలలను భూమిపై హైడ్రోథర్మల్ ప్రక్రియలతో పోలుస్తున్నారు. ఇక్కడ వేడి నీరు, ఖనిజాల కార్యకలాపాల కారణంగా ప్రత్యేకమైన నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఇది అంగారక గ్రహానికి సంబంధించిన పురాతన చరిత్రను వెల్లడిస్తుంది. మా తమ్ముడు మధుసూదన్ రెడ్డి, అమర్లింగారెడ్డిల వలన తనకు ప్రాణహాని ఉందని గాజుల మండ్యం కేఎల్ హాస్పిటల్ ప్రాంతానికి చెందిన రూపేష్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు భయాందోళనను వ్యక్తం చేశారు. మా తమ్ముడు వాళ్ళ భార్య అక్క కొడుకు అయినటువంటి అమర్లింగారెడ్డి మాచర్ల మండలము ఖమ్మంపాడు విలేజ్ అక్కడి నుంచి వచ్చి మా తమ్ముడు ఇంట్లో ఉన్నాడు. నన్ను, నా భార్య పిల్లకాయలని కొట్టి ఇబ్బంది పెట్టాడు. దుష్ప్రజాలముతో ఆడ మనుషులని చూడకుండా, పిల్లకాయలను చూడకుండా ఎట్లా అంటే అట్లా మాట్లాడి మమ్మల్ని పెట్రోల్ పోసి చంపేస్తానని చెప్పని హరాస్ చేస్తున్నారు. మాకు ప్రాణ రక్షణ కల్పించాలని చెప్పని మేము మే 21వ తేదీన మా గాజుమణ్యం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఎస్ఐ గారు చూసి మాట్లాడతానన్నారు. దాని కేసుని తీసుకోలేదు వాళ్ళ మీదకి. మళ్ళా నేను రోజు వెళ్ళి స్టేషన్ కి వెళ్ళి అడుగుతా ఉంటే 30వ తేదీ ఆయన లీవు. 30వ తేదీ సిఐ గారితో మా తమ్ముడు అమర్లింగారెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దగ్గర నుంచి ఫోన్ చేయించుకొని అక్కడ ఉన్నటువంటి వర్ల రామయ్య గారు మా కుటుంబం గురించి అతనికి ఏం తెలియదు, నన్ను ఎత్తి అరెస్ట్ చేయమని చెప్పి డిఎస్పీ గారికి చెప్పి పెంబసాని చంద్రశేఖర్ గారు, ఎంపీ గారు వీళ్ళందరూ వాళ్ళకి మద్దతు ఇస్తూ నన్ను ఎత్తి లోపలేయమని చెప్పని చెప్పినారు. ఏకవీర ఫౌండేషన్ వారిచే ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మట్టి వినాయకుడి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఏకవీర ఫౌండేషన్ వారిచే ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మట్టి వినాయకుడి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ప్రాంతంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ వారి బృందంతో మట్టి గణపతి బొమ్మలను వితరణ చేయడం జరిగింది. ఈరోజు ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ 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 ప్రతాప్ స్వామీజీ గారు మట్టి విగ్రహాలను పంపించారు. దాన్ని ఈరోజు ఇక్కడ స్థానిక తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం వద్ద స్థానికులకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశాము. ప్రతి ఒక్కరూ మన హిందువుల పండగ, తొలి పండగ వినాయక చవితి. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పెట్టి పూజించి పర్యావరణానికి హాని కలగకుండా మనమందరూ వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని. అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో భాగంగా ఘనంగా అథ్లెటిక్స్, ఆర్చరీ పోటీలు ప్రారంభమయ్యాయి. అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో భాగంగా ఘనంగా అథ్లెటిక్స్, ఆర్చరీ పోటీలు ప్రారంభమయ్యాయి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు, అలాగే ఎస్వి క్యాంపస్ స్కూల్ గ్రౌండ్లో
ఆర్చరీ పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ రోజు ఎప్పుడూ లేని విధంగా స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారులను గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్, జోనల్ లెవెల్ మీట్, అదే విధంగా స్టేట్ లెవెల్ దాదాపు 25,000 మంది పైన క్రీడాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం జరిగింది. దాంతో పాటు మీరు చూసే ఉంటారు 10 డిసిప్లైన్స్, ఆ 10 డిసిప్లైన్స్ సంబంధించి క్రీడలు తిరుపతి వేదికగా ఈ రోజు రాష్ట్ర స్థాయి పోటీలు 24, 25, 26 నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవ్వడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఆ వసతులు కల్పించడంతో పాటు ఏదైతే కాస్ట్లీ గేమ్ ఏ ప్రభుత్వం సాహసం చేయలేని క్రీడలు కూడా ఈ రోజు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజలను తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను నమ్మించి నయవంచన చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిట్ట అని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలను చూసి ఆకర్షితులై టీడీపీ నుండి వైకాపాలో చేరడం శుభ పరిణామమని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. నిజంగా మీరు ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అన్నది మాకు కూడా స్ఫూర్తి కలిగించే విషయం. నిజంగా కూడా ఇది మీకు ఆనందం కలిగించే విషయమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖకు కూడా ఇది నిజంగా చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఒత్తిడిలలో, నిర్బంధంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఈ పార్టీలో చేరినాడు అన్నది చిన్న విషయం. ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి రాజేంద్ర అన్నకు, అలానే పురుషోత్తం నాయుడు అన్నకు, వారి మిత్ర బృందానికి అంతా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను. ఓ వ్యక్తి 25 సంవత్సరాల పాటు అంకిత భావంతో పార్టీ కార్యక్రమాల్లో పరిపూర్ణంగా నిమగ్నమై నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ 10 ఏళ్ల పాటు 2 పర్యాయాలు 33వ వార్డు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలమే అవుతున్నా ఆ పార్టీని వీడి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారంటే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రేణిగుంట మండలంలో రేషన్ షాప్ 9వ నెంబర్ వద్ద రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిందని అన్నారు. ఇకపై పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు అందించనుందని తెలిపారు. ఈ కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉంటాయని, వీటిలో క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల మరింత భద్రత లభిస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి యాజమాన్య ఫోటో మాత్రమే ఉంటుంది. గతంలో మాదిరిగా రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవని తెలిపారు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల మాదిరిగానే పర్సులో పెట్టుకుని తీసుకెళ్లేలా డిజైన్ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే దీని బ్యాక్ సైడ్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎవరి ఫోటోలు, కనీసం ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేకుండా ప్రభుత్వ అధికార చిహ్నంతో ముద్రించడం జరిగింది. ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ కార్డు ద్వారా మీరందరూ కూడా రేషన్ సరుకులు తీసుకుంటారు నెక్స్ట్ మంత్ నుంచి. రాష్ట్ర వ్యవసాయ రంగంలో కష్టాలన్నీ ఉల్లి రైతులవే అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి. కష్టపడి పండించడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్కు పోయి అమ్ముకోవడం మరో ఎత్తు అన్నట్లుగా ఉంది. మొన్నటి వరకు అధిక ధరలతో ప్రజలకు కన్నీరు తెప్పించిన ఉల్లి ఇప్పుడు అమ్ముకునేందుకు రైతును ఏడిపిస్తోంది. ఉల్లి ధర హఠాత్తుగా పడిపోవడంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలో చాలా మంది రైతులు ఉల్లిని సాగు చేశారు. గత కొన్ని రోజులుగా అధిక ధర పలకడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇంతలోపే హఠాత్తుగా ఉల్లి ధర ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టపాసం గ్రామంలో ఉన్న రైతులు శ్రీనివాసులు, గోపాల్, సుంకన్న సుమారు ఎకరాకు 70,000 పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేస్తే ఎకరాకు 25 క్వింటాళ్లు దిగుబడి వచ్చిందన్నారు. ఉల్లిని అమ్మడానికి వెళితే ధర 500 రూపాయలు కూడా లేదని, కనీసం 20,000 కూడా రావడం లేదని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లికి కుళ్ళిపోయే గుణం ఎక్కువ. ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేయాలి. అలా చేస్తేనే వ్యాపారులు కొనుగోలు చేస్తారు. గ్రేడింగ్ చేయించుకోవడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని, రోజువారీ వ్యాపారాలు జరగకపోవడంతో తరుగు పేరుతో 5 నుంచి 10 క్వింటాళ్ల సరుకు పారపోయాల్సి వస్తోందన్నారు. గ్రేడింగ్ చేసినందుకు కూలీలకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4-5 రోజులైనా ఉల్లి కొనుగోళ్లు జరగకపోవడంతో మార్కెట్లో పడిగాపులు కాయడంతో పాటు భోజనాలకు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఉల్లి కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. లేకపోతే తాము అప్పుల పాలవుతామని రైతులు వాపోయారు. ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. విఘ్నేశ్వరాయనమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తారీఖు నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. వినాయక చవితి రోజు అనగా 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మనకి ఈ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేస్తున్నారు. సో వీరితో పాటు స్థానిక శాసనసభ్యులు గవర్నర్ మురళీమోహన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా 27వ తారీఖున వినాయక చవితి ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. దేవస్థానం వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 70,000 మంది వరకు ఈ వినాయక చవితి రోజున స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. వీరందరికీ కూడా క్యూ లైన్ల ఏర్పాటు కానివ్వండి, ప్రసాద వితరణ, మంచినీళ్ళు, అదేవిధంగా శానిటేషన్, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది, ముందస్తు ఏర్పాట్లు. అదేవిధంగా బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బందితో ఎస్ఐ గారు మరి పై అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేదానికి గాను గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. దీంట్లో ఎస్పీ గారు ప్రధానంగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమంలో ఎటువంటి ఏర్పాట్లు కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయమని వారికి ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులు పారదర్శకంగా అందించేందుకు స్మార్ట్ కార్డులను ప్రభుత్వం తీసుకువచ్చిందని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి నగర పరిధిలోని సింగాలగుంటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చుకుంటూ సూపర్ 6 పథకాలను ప్రజల ముంగిట చేర్చి రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు తీసుకెళ్తున్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, మారుతున్న కాలానికి అనుగుణంగా రేషన్ కార్డులను డిజిటల్ కార్డులను చేసి అందరికీ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నగరంలోని 102 చౌక దుకాణాల ద్వారా రేషన్ సరుకులు లబ్ధిదారులకు చేరవేయడం జరుగుతుందని అన్నారు. డిజిటల్ కోడ్ ద్వారా అక్రమాలకు చెక్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రేషన్ కార్డుదారులకు తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశగా మరి ఈ రోజున ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోంది. దానిలో భాగంగానే మరి ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం అత్యంత విజయవంతంగా విజయాలు సాధించిందో దాన్ని ప్రజలకు చేరువ చేయాలనే విధంగా ఇచ్చిన హామీలను ఇచ్చినట్లుగానే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏ విధంగా ఉండాలో కోరుకుంటున్నారో ఆ విధమైనటువంటి సుపరిపాలన అందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. దానిలో భాగంగానే ముందు నుంచి కూడా, ఏప్రిల్ నుంచి కూడా, ప్రభుత్వం రాకముందు నుంచి కూడా వాళ్ళకి ఇవ్వాలనేసి 7,000 రూపాయలని అందించినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఈరోజు తిరుపతి నియోజకవర్గం 44వ డివిజన్ నందు స్మార్ట్ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో 1967 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇచ్చారు. స్మార్ట్ రేషన్ కార్డులలో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మనకి ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. అంటే ముందులాగా రేషన్ కార్డులో ఏదో అవకతవకలు జరగడము, లేదంటే మన రేషన్ ఇంకొకరు తీసుకునేసినారని చెప్పడము, ఇవన్నిటికీ కూడా చెల్లుచీటు పాడేదానికి ఈ విధంగా స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేరుస్తూ తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్జీదారుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని పలువురు అర్జీదారులు కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్, సుధారాణితో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారులు అధికమవ్వడంతో అధికారులు సౌకర్యాలను కల్పించడంలో విఫలమవుతున్నారు. దీనితో కుర్చీలు లేక ప్రజలందరూ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తమ సమస్యలను రాసుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని పంచాయతీలో, మండలాల్లో సమస్యలను పరిష్కరించకపోవడంతో అధిక సంఖ్యలో అర్జీదారులు జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు గుర్తించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని పలువురు అర్జీదారులు కోరుతున్నారు. భిన్న ప్రభావవంతుల పెన్షన్ తీసివేయడంతో వికలాంగులు అధిక సంఖ్యలో రావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సిబ్బంది కేవలం 5 మందిని అనుమతించడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,03,360 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,310 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,19,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 122 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగారక గ్రహంపై జీవులు ఉండేవా? ఎర్ర గ్రహంపై వింత రాతి నిర్మాణం, డైనోసార్ గుడ్లు. కేంద్ర ఆర్థిక శాఖ దగ్గర పసిడి కొండ, గత 10 ఏళ్లలో దాదాపు 32,000 కిలోల గోల్డ్ సీజ్. భారీగా పతనమైన ఉల్లి ధరలు, రైతు కంట కన్నీరు, ఆదుకోవాలంటూ విన్నపాలు. దుష్ప్రచారం నమ్మద్దు, జగన్ అండ్ కోకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.